Hi to all, this is Akshita. I am teaching class 9 Biology Chapter 11 Biogeochemical Cycles. ఈ లెసన్లో మనం ఎర్త్ ఓజోన్ లేయర్ గురించి తెలుసుకుందాం. Ozone layer. The Earth atmosphere is divided into several layers. The lowest region, the troposphere, extends from the Earth's surface up to about 10 kilometers in altitude. మన అర్త్ అట్మాస్ఫియర్ వచ్చేసి సెవెరల్ లేయర్స్గా డివైడ్ అయ్యింది. అందులో లోయెస్ట్ రీజన్లో ట్రోపోస్పియర్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ వచ్చేసి మన ఎర్త్ సర్ఫేస్ నుంచి నియర్లీ 10 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఏ లేయర్? ట్రోపోస్పియర్. వర్చువలీ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ అక్క ఇన్ ద ట్రోపోస్పియర్. మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఎక్కడ ఉంటుందంటే ట్రోపోస్పియర్ లేయర్కు దగ్గరగా ఉంటుంది. Mount Everest, the tallest mountain on the planet, is only about 9 kilometers high. మన ప్లానెట్ మీద టాలెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. ఇది 9 కిలోమీటర్స్ హైట్ ఉంది. సో మన ట్రోపోస్పియర్ హైట్ వచ్చేసి ఎంత? 10 కిలోమీటర్స్. నెక్స్ట్ లేయర్ దట్ స్ట్రాటోస్పియర్ కంటిన్యూస్ ఫ్రమ్ 10 కిలోమీటర్స్ టు అబౌట్ 50 కిలోమీటర్స్. ట్రోపోస్పియర్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఏంటి అంటే స్ట్రాటోస్పియర్ అనమాట. ఇది 10 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. మోస్ట్ కమర్షియల్ ఎయిర్లైన్ ట్రాఫిక్ అక్కర్స్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ యొక్క లోవర్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఏరోప్లైన్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఇవన్నీ ట్రాఫిక్స్ అని చెప్తున్నారు. ఎయిర్లైన్ ట్రాఫిక్స్ అంటే ఇవే మనం ఏరోప్లైన్స్ కానీ హెలికాప్టర్స్ ఇవన్నీ వెళ్ళేటువంటి లేయర్ ఏది అంటే స్ట్రాటోస్పియర్ లోవర్ పార్ట్. Most atmospheric ozone is concentrated in a layer in the stratosphere about 15 to 30 kilometers above the Earth's surface. మనం చెప్పుకుంటున్నాం కదా ఓజోన్ లేయర్ గురించి. ఈ ఓజోన్ లేయర్ వచ్చేసి స్ట్రాటోస్పియర్లో లేయర్లోనే ఉంటుంది. ఎక్కడ అంటే మన ఎర్త్ సర్ఫేస్ నుంచి దగ్గర 15 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఈ లేయర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. Ozone is a molecule containing 3 oxygen atoms. It is blue in color and has a strong odor. ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి ఉన్నటువంటి మాలిక్యూల్ అనమాట. ఇది ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే దీని యొక్క స్మెల్ కూడా ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. Normal oxygen which we breathe has 2 oxygen atoms and is colorless and odorless. మనం ఊపిరి తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. అలాగే కలర్లెస్ అంటే మనకు కనిపించదు అండ్ నెక్స్ట్ ఆడర్లెస్ స్మెల్ కూడా ఉండదు. ఓజోన్ ఈజ్ మచ్ లెస్ కామన్ దాన్ నార్మల్ ఆక్సిజన్. Out of each 10 million air molecules, about 2 million are normal oxygen, but only 3 out of 10 millions are ozone. ఆక్సిజన్తో పోల్చుకున్నట్టయితే ఓజోన్ మనకు చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. సపోజ్ 10 మిలియన్ ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నట్టయితే ఒక్కొక్క మిలియన్ మాలిక్యూల్స్లో ఎన్ని మిలియన్ ఆక్సిజన్స్ ఉంటాయంటే 2 మిలియన్ వరకు ఆక్సిజన్ మనకు అవైలబుల్గా ఉంటుంది. కానీ 10 మిలియన్స్లో కేవలం మనకు ఓజోన్ అవైలబుల్గా ఉండేది 3 మాత్రమే. బట్ ఓన్లీ 3 out of 10 millions are ozone. However, even the small amount of ozone plays a key role in the atmosphere. అంటే కేవలం తక్కువ స్మాల్ అమౌంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఓజోన్ లేయర్ మన అట్మాస్ఫియర్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. The ozone layer absorbs a portion of the radiation from the sun, preventing it from reaching the planet surface. ఈ ఓజోన్ లేయర్ వచ్చేసి సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ పోర్షన్ని అబ్జర్వ్ చేసుకొని మన ప్లానెట్ సర్ఫేస్కు రీచ్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, ఇట్ అబ్జర్వ్స్ ద పోర్షన్ ఆఫ్ అల్ట్రావైలెట్ which causes many harmful effects including various types of skin cancer and harm to some crops, certain materials and some forms of marine life. ముఖ్యంగా ఈ లేయర్ మనకు ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ లైట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే దీని నుంచి వచ్చేటువంటి స్కిన్ క్యాన్సర్ కానీ లేదా పంటలు కూడా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఓజోన్ లేయర్ వచ్చేసి అల్ట్రావైలెట్ లైట్ని అడ్డుకుంటుంది. అది అబ్జర్వ్ చేసుకుని మన ఎర్త్ సర్ఫేస్కు రీచ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట.
అలాగే మెరైన్ లైఫ్ అంటే అక్వాటిక్ లైఫ్ కానీ వీటన్నిటికి కూడా ఎంతో దారి తీస్తుంది ఏది అల్ట్రా వైలెట్ లైట్. సో వీటిని ఎవరు కాపాడుతున్నారు, ఈ రేస్ నుంచి మనల్ని ఎవరు కాపాడుతున్నారంటే ఓజోన్ లేయర్. అట్ ఎనీ గివెన్ టైమ్ ozone molecules constantly get formed and destroyed in the stratosphere. The total amount however remains relatively constant. ఈ ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతూనే ఉంటాయి, అలాగే స్ట్రాటోస్ఫియర్లో డిస్ట్రాయ్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ ఓజోన్ యొక్క టోటల్ అమౌంట్ మాత్రం ఎప్పటికీ కాన్స్టాంట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓజోన్ డిప్లెషన్. ఓజోన్ డిప్లెషన్ నుంచి మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, దాని నుంచి ఎంత అంటే ఎన్ని లైఫ్కు స్పాయిల్ జరిగే అవకాశం ఉందో చూద్దాం. Certain industrial processes and consumer products result in the emission of ozone depleting substances to the atmosphere. ఈ ఓజోన్ డిప్లెషన్ అంటే ఈ ఓజోన్ లేయర్ వచ్చేసి చాలా వరకు తగ్గిపోతుందన్నమాట, అంటే హోల్ పడిందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో అలాగే మనం యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్లో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఈ ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయి. ఏంటి అంటే మనం వాడేటువంటి ప్రోడక్ట్స్ కానీ లేదా ఇండస్ట్రియల్ ప్రాసెస్ అయినా కానీ ఇవన్నీ ఈ ఓజోన్ లేయర్ని దెబ్బతీయడం వల్ల డైరెక్ట్ ఈ లేయర్ మొత్తం స్పాయిల్ అవడానికి దగ్గరలో ఉందన్నమాట. These gases bring chlorine and fluorine atoms to the stratosphere where they destroy ozone in chemical reactions. సరే, ఈ గ్యాసెస్ అంటే థర్మల్ ప్రాసెస్లో కానీ లేదా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ మొత్తం ఎక్కువగా ఏ గ్యాసెస్ ఉన్నాయంటే క్లోరిన్ అలాగే ఫ్లోరిన్ ఆటమ్స్. ఇవి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, స్ట్రాటోస్ఫియర్ లేయర్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ గ్యాసెస్ నుంచి ఏం ప్రాబ్లం అంటే ఓజోన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది కెమికల్ రియాక్షన్స్లో. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద క్లోరోఫ్లోరోకార్బన్స్ యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనరింగ్ సిస్టమ్స్. అలాగే మనకు ఇంకా ఎగ్జాంపుల్గా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. వీటిని ఎక్కువగా మనం రిఫ్రిజరేటర్లో అంటే ఫ్రిడ్జ్లో అలాగే ఎయిర్ కండిషన్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. Most of these gases accumulate in the lower atmosphere because they are unreactive and do not dissolve readily in rain or snow. ఈ గ్యాసెస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే లోవర్ అట్మాస్ఫియర్లో ఉంటాయి, ఎందుకంటే ఇవి రియాక్ట్ అవ్వలేవు, అలాగే రెయిన్లో కానీ స్లో కానీ డిజాల్వ్ అవ్వలేవు కాబట్టి. Natural air motions transport these accumulated gases to the stratosphere where they are converted into more reactive gases. ఈ న్యాచురల్ ఎయిర్ మోషన్స్ వల్ల ఇవన్నీ గ్యాసెస్ అక్యుములేట్ అయిపోతాయి ఎక్కడికి, స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళిపోయి అవి రియాక్టివ్ గ్యాసెస్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడ, స్ట్రాటోస్ఫియర్లో. సమ్ ఆఫ్ దీస్ గ్యాసెస్ దెన్ పార్టిసిపేట్ ఇన్ రియాక్షన్స్ దట్ డెస్ట్రాయ్ ఓజోన్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్యాసెస్ అన్నీ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ఓజోన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంది. ద ఓజోన్ హోల్ ఈజ్ నాట్ రియలీ ఏ హోల్, బట్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ దట్ దెర్ ఈజ్ లెస్ ఓజోన్ ఇన్ అంటార్క్టికా దాన్ ఇన్ ద ఆర్కిటిక్ రీజన్. ఇక్కడ ఓజోన్ హోల్ అంటే నిజంగా ఒక హోల్ అని కాదు, ఇది అంటార్క్టికాతో పోల్చుకున్నట్టయితే ఆర్కిటిక్ రీజన్తో పోల్చుకున్నట్టయితే అంటార్క్టికాలో చాలా తక్కువ ఓజోన్ ఉందంట. సరే, దాని గురించి ఇంకా చూద్దాం. మాంట్రియల్ ప్రోటోకాల్. ద డిస్కవరీ ఆఫ్ అన్ ఓజోన్ హోల్ ఓవర్ అంటార్క్టికా ప్రాంప్టెడ్ యాక్షన్ టు కంట్రోల్ ద యూజ్ ఆఫ్ గ్యాసెస్ విచ్ హ్యావ్ ఏ డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఓజోన్ లేయర్. సరే, ఇక్కడ అంటార్క్టికాలో మనకు లెస్ ఓజోన్ ఉందని చెప్పుకున్నాం కదా. సరే, దాని గురించి ఏం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు అంటార్క్టికా ఏం ప్రమోట్ చేసిందంటే ఈ గ్యాసెస్ని కంట్రోల్ చేయాలని చెప్పి నిషేధించింది. అంటే ఈ గ్యాసెస్ ఇవి ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయి. అటువంటి గ్యాసెస్ ఏంటి, క్లోరిన్, ఫ్లోరిన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, సమ్ అదర్ గ్యాసెస్ కూడా చెప్పుకున్నాం. సో ఇలాంటి గ్యాసెస్ని కంట్రోల్ చేయాలని చెప్పి అంటార్క్టికా ప్రాంప్ట్ చేసింది. From this concern emerged the Montreal Protocol on substances that deplete the ozone layer, signed by 24 countries in 1987.
87లో దగ్గరగా 24 కంట్రీస్ ఏం చేశాయంటే సైన్ చేశాయి. దేనికో ఇలాంటి గ్యాసెస్ని, ఇలాంటి ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి 24 కంట్రీస్ 1987లో సైన్ చేశాయన్నమాట. దీనికోసం చేస్తున్నా అంటే ఓజోన్ లేయర్ డిప్లెట్ అవుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి కాబట్టి చేశారు. It came into force in 1989 and has since been ratified by 120 countries. The original agreement was to control and phase out production and the supply of ozone depleting chemicals, especially chlorofluorocarbons.